అజర్బైజాన్ విమానం ప్రమాదానికి గురై 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఈరోజు రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం యొక్క పరిణామాలను ప్రభావాన్ని మరొక మారు తెరపైకి తీసుకుని వచ్చింది. రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న పోరు నానాటికి తీవ్రతరం కావడం, ఈ పోరులో అత్యాధునికమైన డ్రోన్లను, మిసైళ్లను రెండు దేశాలు వినియోగిస్తుండడం, ఇలా రెండు దేశాలు వినియోగిస్తున్న అత్యాధునికమైన మిసైళ్లను, డ్రోన్లను ఎదుర్కోవడానికి ఇరు పక్షాలు ప్రయత్నిస్తుండడం, వాటిని అరికట్టడానికి యాంటీ డ్రోన్, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను నిరంతరం అప్రమత్తంగా, అలర్ట్గా ఉంచడం ఈ మొత్తం వ్యవహారంలో ఈరోజు జరుగుతున్న కీలక పరిణామం. ఎందుకంటే భూభాగంలో సైనికుడికి మధ్య యుద్ధం జరుగుతున్న, ట్యాంకులు బాంబులు వేస్తున్న వాటి యొక్క ప్రభావం ఆకాశంలో ఉండదు. ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్న విమానాలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ ఆకాశ మార్గాన వెళ్ళే ఆయుధాలను, పరికరాలను యుద్ధంలో వినియోగించడం ప్రారంభిస్తారో ఆ రోజు ఆ గగనతలం మొత్తం ప్రమాదకరంగా మారిపోతుంది. భూతలంపై జరిగే యుద్ధం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ ప్రదేశంలో ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది అన్నది ఖచ్చితంగా అంచనా వేయగలం. కానీ ఈ ఆకాశంలో జరిగే యుద్ధం, మిసైళ్ల ద్వారా, డ్రోన్ల ద్వారా జరిగే యుద్ధం ఏదైతే ఉందో దాని యొక్క పరిధిని, ప్రభావాన్ని, ఎంత ఎత్తులో జరుగుతుంది ఏమిటి అన్నది అంచనా వేయడం చాలా కష్టం. ఒక దేశం ప్రయోగించిన మిసైల్ను గాలిలోనే నేల కొట్టడానికి వీలుగా ఈరోజు అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఒక దేశం ఒక మిసైల్ను వదిలితే ఆ మిసైల్ను గాలిలోనే అంతం చేయడానికి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉపయోగిస్తాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోము ఇప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఈ ఈ మొత్తం అంటే వదిలిన మిసైలు, ఆ మిసైల్ని ధ్వంసం చేయడానికి వదిలిన మిసైల్, ఇవి రెండు కూడా ఆకాశంలోనే ఒకదానికొకటి ఢీ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. యుద్ధం అంతా కూడా ఈ గగనతలంలోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మిసైళ్లే కాకుండా ఈ డ్రోన్ల పేరుతో కూడా ఈ ఆకాశంలో సరికొత్త యుద్ధానికి నాంది పలకడం జరుగుతోంది. దీనివల్ల మొట్టమొదటగా ఇబ్బంది పాలవుతున్నది సివిల్ ఏవియేషన్ రంగం. సాధారణ ప్రయాణికులను ఒక దేశం నుంచి మరొక దేశానికి తీసుకెళ్లడానికి విమానాలకు ఏ దేశం మీదనైనా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఆ దేశ గగనతలంలో ఒక విమానం ప్రయాణించాలి అని అంటే అందుకు సంబంధించిన సురక్షతను ఆ దేశానికి సంబంధించిన వైమానిక రంగ వ్యవస్థలు, అది సివిలియన్ వ్యవస్థ కావచ్చు లేదా మిలిటరీ వ్యవస్థ కావచ్చు, ఆ వ్యవస్థలు బాధ్యత వహించి అది అమలయ్యేలా చూస్తాయి. కానీ యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో, అది కూడా గగనతలంలో మిసైల్స్, డ్రోన్లతో యుద్ధం జరుగుతున్న వేళ ఆ ప్రదేశం యొక్క గగనతలంలో ఈ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్కి సురక్షత అందచేయడం అంత సులభం కాదు. ఇప్పటికే మనందరం చూస్తూ ఉంటాం, యుక్రెయిన్ రష్యాలకు సంబంధించి ఏదైతే భూభాగం ఉందో ఆ భూభాగం మీద విమానాలు వెళ్ళడం లేదు. అలానే పలు పాశ్చాత్య దేశాల కూటమికి చెందిన విమానాలు కూడా ఈరోజు రష్యా గగనతలం మీదుగా వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ఎన్నో నష్టాలు, ఎక్కువ ప్రయాణ సమయం ఏర్పడుతోంది. ఇదంతా ఒక ఎత్తు. అయితే ఈ మిసైళ్ళు, ఈ డ్రోన్లు యుద్ధ గగనతలాన్ని దాటి ఈరోజు వినియోగించడం జరుగుతోంది.
అంటే డీప్ పెనట్రేషన్ వార్ అనేది ఏదైతే ఈరోజు యుక్రెయిన్ రష్యాల మధ్యలో జరుగుతోందో అది కేవలం సరిహద్దులకే ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా ఆ రెండు దేశాల భూభాగాలను దాటి జరపడం మనం చూస్తూ ఉన్నాం. దీనితో ఈ సాధారణ ప్రజలను తీసుకుని వెళ్ళే విమానాలకు ఎంతో ఇబ్బంది ఏర్పడుతోంది. గతంలోనే రష్యా గగనతలంలో ఒక విమానం కూలిపోయిన సంఘటన మనందరికీ తెలుసు. ఆ సంఘటనకు కొనసాగింపుగా ఈరోజు అజర్బైజాన్కు చెందిన ఒక విమానం కజకిస్తాన్లో కూలిపోయింది. ఈ విమానం కూలిపోయిన వేళ ముందుగా అదేదో ప్రమాదం జరిగిందని, విమానంలో అంతర్గత లోపాలు ఉన్నాయని అందరూ భావించిన, కానీ ఆ విమానం కూలిపోతున్న సందర్భంలో కూలిపోయిన తర్వాత విమాన శకలాలను నిశితంగా పరిశీలిస్తే అదేదో అంతర్గత లోపం వల్ల జరిగింది కాదని, ఏదో ఎక్స్టర్నల్ ఎంటిటీ అంటే ఒక బాహ్య ప్రపంచం నుండి వచ్చిన ఒక వస్తువు కారణంగా ఈ ప్రమాదం జరిగిందనేది అర్థమవుతూ వచ్చింది. చివరకు రష్యా ఈ మొత్తం ప్రమాదానికి కొంతమేర తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కారణమని, తన భూభాగంలోకి వస్తున్న డ్రోన్ అని పొరబడి ఈ విమానం మీద తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దాడి చేశాయని అందుకు క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించాయి. క్షమాపణలు చెప్పినంత మాత్రాన 100కు పైగా పోయిన ప్రాణాలు తిరిగి రావు. తాము జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందామన్న విషయాన్ని అటు రష్యా కానీ ఇటు యుక్రెయిన్ కానీ ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్న వారందరూ గుర్తుంచుకోవాలి. తాము చేస్తున్న యుద్ధం యొక్క ప్రభావం ప్రపంచమంతా పడుతోందని. ఎప్పటికైనా ఈ యుక్రెయిన్ కానీ రష్యా కానీ ఈ రెండు దేశాలకు మద్దతిస్తున్న వారు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే యుద్ధం యొక్క ప్రభావం ఇతర దేశాల మీద, ఇతర దేశాల గగనతలం మీద, ఇతర దేశాల భూభాగం మీద, ఇతర దేశాల ప్రయోజనాల మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిద్దరి మీద ఉంటుందని, ఒకవేళ అలాంటి బాధ్యతను మరిస్తే వారికి ఆయా కూటముల్లో లభిస్తున్న మద్దతు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. చివరగా రెండు దేశాలు ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ ఏకమై భవిష్యత్తులో, ఎందుకంటే ఈరోజు ఈ యుద్ధ వాతావరణం కేవలం రష్యా యుక్రెయిన్కే పరిమితం కాలేదు. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్, యమన్, ఇరాన్, సిరియా, లెబనాన్ ఈ అన్ని దేశాలు ఈరోజు దక్షిణాసియా ప్రాంతము లేదా తూర్పు ఆసియా ప్రాంతం నుంచి యూరోప్కు వెళ్ళాలన్నా, అమెరికాకు వెళ్ళాలన్నా ఈ రెండు గగన తలాల మీదనే వెళ్ళాల్సిన పరిస్థితి. అలా వెళ్ళేటప్పుడు ఏ రోజు ఏం జరుగుతోందో అన్న ఆందోళనతో విమాన సంస్థలు, ప్రయాణికులు ఉంటే అది వైమానిక రంగానికే ఒక పెను ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. ఆ వైమానిక రంగం మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటున్న ఈ సివిలియన్ ఎయిర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది మరలా ఇబ్బందుల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఈ అజర్బైజాన్ వైమానిక ప్రమాద సంఘటన మరోమారు తెర మీదకి తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలన్నీ దీనిపై దృష్టి సారించి సాధారణ పౌరులు ప్రయాణించే విమానాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.